హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. హైవేకి అద్భుతమైన ప్రాజెక్ట్, మనం హైవే ఫేసింగ్ తోటి మనం ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చేసాం. ఈ ప్రాజెక్ట్ యొక్క మన డెవలప్ చేస్తున్నటువంటి, మనకి సేల్స్ చేస్తున్నటువంటి మన కంపెనీ మనకి రియల్ ఎస్టేట్ సంస్థలో శరవేగంగా ఎక్సలెంట్గా అభివృద్ధి చెందుతూ నెంబర్ 1 పొజిషన్ వైపు దూసుకు వెళ్తున్నటువంటి మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ కంపెనీ. అలాగే మన కంపెనీ యొక్క అధినేత నంబూరి రవి గారు మనతో లైవ్లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరియు ఈ కంపెనీ యొక్క డెవలప్మెంట్స్ గురించి, ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి ప్రతి ఒక్కటి మనం సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా ఇది కంప్లీట్లీ ఒక ప్రమోషనల్ నెంబర్ కాబట్టి ఈ కంపెనీకి సంబంధించిన పర్సన్ మన మహేష్ గారి నెంబర్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ తరగతి తెలుసుకోవాలనుకున్నా పైన ఉన్నటువంటి మహేష్ గారి నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా మన నంబూరి రవి గారిని సార్ తోటి మనం ప్రతి ఒక్కటి క్లియర్గా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. మీ ద్వారా మనం మంచి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేశారు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా సెంటిమెంట్, మీరు వస్తే కంప్లీట్ అవుతుంది. డెఫినెట్ గా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మన ప్రెసెంట్ మన హైదరాబాద్ లో మన మార్కెట్ పరిస్థితి, మన తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మన మార్కెట్ పరిస్థితి చూసుకుంటే చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు మార్కెటింగ్ లో ముందరికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బట్ మీరు ఎలా సార్ మనకి 2-3 months కి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ ఇంత శరవేగంగా ముందుకు వెళ్ళడానికి మెయిన్ రీజన్, ఆ సీక్రెట్ ఏంటో చెప్పగలుగుతారా సార్? తప్పకుండా సార్. ఎవరైనా మార్కెటింగ్ చేసే సేల్ కావాలని ఎక్కువ మంది చేసేది ఏంటి అంటే మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని కస్టమర్ల దగ్గర తీసుకెళ్తారు. కానీ మేము చేసేది ఏంటి అంటే కస్టమర్లకు కావాల్సిన ప్రాజెక్ట్ ని తయారు చేయడం. డెఫినెట్ గా సూపర్. వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే ప్రతి ప్రాజెక్ట్ ని రూపొందిస్తున్నాము. అంటే దానికి ఒక సర్వే లాగా ఒక యజ్ఞం చేసాం 1 year. అంతకుముందు మా వెంచర్లకి వచ్చి కొనకుండా వెళ్ళిన కస్టమర్ల ఇంటికి మేమే పర్సనల్ గా వెళ్ళాం. మీరు ఎందుకు కొనలేదు, ఎలా ఉంటే కొనేవాళ్ళు అని. ఎక్కువ మంది కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఉండే రేట్ ఇప్పుడే ఉంటుంది, మాకు రీజనబుల్ లో లేదు, లేదా హైవేకి లోపలికి ఉంటుంది, మేము హైవేకి ఉంటే కొంటాం, రీజనబుల్ ప్రైస్ ఉంటే కొంటాము, డెవలప్మెంట్స్ బాగుంటే కొంటాము, ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ అయితే కొంటాము. మాకు ఎప్పుడైనా రీసేల్ చేసుకోవాలంటే మీరు లేకపోయినా మేము అమ్ముకోగలగాలి, అలా ఉంటే ప్రాజెక్ట్ కొంటామని ఎక్కువ మంది కస్టమర్ల దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది. డెఫినెట్ గా సార్, కస్టమర్స్ అదే కావాలి, ఎవరైనా అదే కదా కోరుకునేది. ఇన్వెస్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ రీసేల్, వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే. హైవే ఫేసింగ్ తో ఉంటే రీసేల్ ఈజీ, ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా, రీసేల్ పర్పస్ అయినా రవాణా సౌకర్యం బాగుంటది కాబట్టి ఆ ఏరియా డెవలప్మెంట్ అవుద్ది అన్నది అందరికి తెలిసిందే. దానికోసమే మనం ఈ క్యాపిటల్ గేట్వేని రూపొందించడం జరిగింది 9 ఎకరాల్లో డిటిసిపి రేరా అప్రూవల్ తో. సార్ మరి ఈ ప్రాజెక్ట్ కి మనకి దీంట్లో ఉన్నటువంటి మీరు ప్రొవైడ్ చేసినటువంటి డెవలప్మెంట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా సార్. ఈ క్యాపిటల్ గేట్వే అనేది 9 ఎకరాల్లో డిటిసిపి రేరా అప్రూవ్డ్ తోటి మనం డెవలప్ చేస్తున్నాం. మామూలుగా డిటిసిపి అంటే మామూలు బీటీ రోడ్ వేస్తే చాలు, కానీ మేము క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే డెవలప్మెంట్ కి ఒక బ్రాండ్ కాబట్టి సిసి రోడ్లు ఇచ్చాం. సిసి రోడ్లు ఇచ్చాం, గార్డెన్ వర్క్ గానీ పార్క్ గానీ మనకి ప్రతిదీ కూడా తేడా తెలుస్తుంది. మామూలు వెంచర్లకి మన దానికి తేడా తెలుస్తుంది. నేను కూడా రాగానే చూసాను సార్, వెంచర్ మొత్తం చూసాను. డెవలప్మెంట్స్ పరంగా మాత్రం మీరు ఇదే కాదు, మీరు ఎక్కడ ఏ వెంచర్ చేసినా డెవలప్మెంట్స్ అనేది ఎక్సలెంట్ గా చేస్తున్నారు. దట్టు మీరు ఏంటంటే అన్ని సీసీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సీసీ రోడ్స్ అనేది మనకి లైఫ్ లాంగ్, మనకి లాంగ్ టర్మ్ గా మనకి ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుంది. మనకు త్వరగా బీటీ రోడ్ అంటే ఏదో వేసేసాము, మళ్ళీ ఒక 4-5 నెలలకు అవి పాడైపోవడం. ఏమయ్యేదంటే అంతకుముందు మేము బీటీ రోడ్ మేము మార్కెటింగ్ చేసేటప్పుడు బీటీ రోడ్డే ఉండేది. అవును. అయితే లోపలికి ఉండటము ఒక 5-10 ఏళ్ళ దాకా కూడా కన్స్ట్రక్షన్ కి అనుకూలంగా లేకపోవటం వల్ల ఆ బీటీ రోడ్ లో నుంచి మొక్కలు వచ్చాయి. ఇక అవి కొనుక్కున్న వాళ్ళకి అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేసామని ఆలోచన వస్తుంది. సిసి రోడ్లు అయితే ఎప్పుడైనా ఫ్రెష్ లుక్ ఉంటది, మనకి రోడ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి 2-3 సంవత్సరాల్లో మనం హ్యాపీ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు. గెస్ట్ హౌస్ లాగా వాడుకోవాలనుకున్నా కూడా, సెమీ కమర్షియల్ లాగా వాడుకోవాలనుకున్నా కూడా
ఈ ప్లేస్ బాగుంటది కాబట్టి మనం దీన్ని డెవలప్ చేస్తున్నాం. సీసీ రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా హై క్వాలిటీ ఇస్తున్నామండి. ఓకే. ఊరికే దాన్ని మళ్ళా వాళ్ళని పిలిచి రిపేర్లు చేపించడం కాకుండా ఒక 20-30 సంవత్సరాలైనా సేమ్ అదే కండిషన్లో ఉండేలాగా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. అలాగే ఎలక్ట్రిక్ వర్క్ కానీ పార్కులో మొక్కల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక బ్రాండ్ నిలబెట్టుకోవాలనే విషయంతో డెఫినెట్ గా సార్ మీరు ఆల్రెడీ మీ బ్రాండ్ అనేది సక్సెస్ఫుల్ గా నిలబడింది. సంతోషం. ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇంకొక విషయం సార్, మరి దీంట్లో మనకి మినిమం ప్లాట్ సైజ్ అనేది ఎంత ఉంది సార్? మినిమం వచ్చి 165 ఉంది. 165, 180, 250 3 సైజులు ఉన్నాయి. ఓకే. టోటల్ గా 118 ప్లాట్లు ఉన్నాయి. ఓకే. మొత్తం ఈ 9 ఎకరాలలో మనం టోటల్ గా 118 ఎకరాలలో 118 ప్లాట్ల విధంగా మనం డివైడ్ చేసాం. అవునండి. ఓకే, డెఫినెట్ గా సార్. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్క కార్నర్ ప్లాట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయా సార్? ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్ కాబట్టి ఈ రోజు కొన్ని బుక్ అయినాయి, ఒక 15-16 దాకా బుక్ అయినాయి. ఓకే. ఎవరైనా ఫస్ట్ చూసేది కార్నరే కాబట్టి కొన్ని అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. కార్నర్ వచ్చి 250 యార్డ్స్ ఉంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఎక్కువ ఎవరైనా ఇష్టపడేది కార్నర్ ప్లాట్. తర్వాత ఈస్ట్ వెస్ట్ అడుగుతారు ఎవరైనా. టోటల్ వెంచర్ మొత్తం కూడా ఈస్ట్ వెస్ట్ అండి. వాస్తు పరంగా కూడా అద్భుతమైన ఆలోచనతో మనం దీన్ని డెవలప్ చేసాం. సార్ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. మరి ఈ ఏ హైవేకి ఉంది, మనకి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా సార్. ఇది హైదరాబాద్ టు వరంగల్ హైవేకి ఉంది. ఓకే. అసలు వరంగల్ హైవే అంటేనే ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రతి 10 నుంచి 15 కిలోమీటర్లతో అద్భుతమైన మైల్ స్టోన్ తోటి హైవే రూపొందించడం జరుగుతుంది. మనం అక్కడ నుంచి గట్కేసర్ దగ్గర నుంచి చూసుకుంటే భువనగిరి పోర్ట్ కావచ్చు, బీబీ నగర్ కావచ్చు, రాయగిరి కావచ్చు, ఆలేరు అనేది ఇండస్ట్రియల్ హబ్ లాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే చుట్టూ డెవలప్మెంట్స్ కూడా ఆలేరుకి బాగా ప్లస్ పాయింట్ అండి. మనకి సెకండ్ క్యాపిటల్ గా వరంగల్ డిక్లేర్ అయినా కూడా సెంటర్ పాయింట్ ఇదే కాబట్టి ఈ వెంచర్ క్యాపిటల్ గేట్వే అని పెట్టడం జరిగింది. ఈ చుట్టూ కూడా మనకి డెవోషనల్ పరంగా చూసుకున్నా కూడా యాదగిరిగుట్ట నియర్ బై ఉన్నాము. కొలన్పాక జైన్ మందిర్ కి 5 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాము. జీడికల్లు రామాలయం టెంపుల్ కి కూడా దగ్గరలో ఉన్నాము. ఈ చుట్టూ రేపు టూరిజం హబ్ గా మనకి ఇది డెవలప్ అయినా కూడా ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుద్దని మనం ఇక్కడ ఈ వెంచర్ ని రూపొందించడం జరిగింది. డెఫినెట్ గా సార్. మరి ఈ ప్రాజెక్ట్ లో మనకి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు సార్? మామూలుగా అయితే 17,999 బ్రోచర్ ప్రైజ్ పెట్టాము. కానీ ఉగాది వరకు 13,999కి. అంటే దాదాపు 4,000 రూపాయలు మనం డిస్కౌంట్ లో ఇస్తున్నాము ప్రెసెంట్. ఇప్పుడు మనం ఉగాది లోపు ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళకి 14,000కి ఇస్తున్నాం. అండ్ మనకి హైవేలో 14,000 అనేది చాలా బెస్ట్ ప్రైస్. చాలా రేర్ అసలు. అలాంటి మాక్సిమం 14,000 మనకి ఎలా ఎంత తక్కువలో ఎంత లాంగ్ లోకి వెళ్ళినా 16-15 అబోనే ఉండాలి. మన చుట్టుపక్కల వెంచర్ లో కూడా 18 నడుస్తుంది. ఛాలెంజింగ్ ప్రైస్ తీసుకున్నాము. ఎక్కువ పెట్టి సంవత్సరాల తరబడి వెంచర్ సేల్ చేయటం కంటే కస్టమర్లకు కావాల్సిన ప్రైజ్ లో ఇచ్చి 1-2 months లో ఇంకో వెంచర్ చేసుకోవడం బెటర్ ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. 13,999 ఉంది. ఎవరైతే 15 days లో ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ఉందండి. రిజిస్ట్రేషన్ ఫ్రీ అవకాశం కూడా మీరు కల్పిస్తున్నారు. చాలా సార్, మీరు నిజంగా మీరు ఇంత అభివృద్ధిగా చేస్తూ మనకి ఇంత తక్కువ ప్రైస్ లో మన కస్టమర్స్ కి ప్రతి ఒక్క మధ్యతరగతి వాడు కూడా తీసుకొని ఒక పేదవాడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన కల్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సంస్థ ఎన్ఆర్ఐ సంస్థ. సార్ మరి రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటున్నారు, మరి లీగల్ గా ఎటువంటి ప్రొవైడ్ చేస్తున్నారు మనకి? దీన్ని లీగల్ పరంగా మనం ఎలాగ చెప్తున్నారు? తప్పకుండా సార్. ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా ఎంత డెవలప్మెంట్ చేసినా లీగల్ గా పర్ఫెక్ట్ లేకపోతే అది వాల్యూ ఉండదు. కాబట్టి మేము లీగల్ విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంటాం. సపరేట్ గా మాకు లీగల్ టీమే ఉంది. అంటే కేవలం రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంటే కాదు కావాల్సింది. 1954 నుంచి ఈ భూమి ఎవరి చేతులు మారి ఇప్పటి వరకు మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా 1954 నుంచి ప్రతిదీ డాక్యుమెంట్ కస్టమర్ కి మేము బుక్లెట్ లాగా తయారు చేసి కస్టమర్లకు అందిస్తాం. దాని గురించి ఆ లింక్ డాక్యుమెంట్స్ గురించి కానీ, పర్మిషన్స్ గురించి కానీ, లోపల డెవలప్మెంట్స్ గురించి కానీ పూర్తి డెప్త్ నాలెడ్జ్ మా మార్కెటింగ్ హెడ్ మహేష్ గారికి ఉంది. వెంచర్ గురించి, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి కానీ, కస్టమర్ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎందుకు లాభం వస్తుందో పూర్తి నాలెడ్జ్ మహేష్ గారికి ఉంది. కాబట్టి ఎవరైనా
మా మార్కెటింగ్ హెడ్ మహేష్ గారిని సంప్రదించి వాళ్ళకి కావాల్సిన ప్లాట్ ని సొంతం చేసుకోవచ్చు. డెఫినెట్ గా సార్. సో గైస్ చూసారు కాండి, మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్ లోనే ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి హైవే ఫేసింగ్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ప్రెసెంట్ ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది. సో మీకు ఆలస్యం ఎందుకండి, తప్పకుండా వెంటనే ఈ వెంచర్ని సైట్ విజిట్ చేయడానికి పైన ఉన్నటువంటి మహేష్ గారి నెంబర్కి అయితే కాల్ చేయండి, విజిట్ చేయండి. ఫస్ట్ డెఫినెట్గా విజిట్ చేస్తే 100% మీరు ప్లాట్ బుక్ చేసుకొని వెళ్తారు, అది నా హామీ. అంత అద్భుతంగా ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేశారు, అంత ప్రైమ్ లొకేషన్లో ది బెస్ట్ ప్రైస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్ ఇక లేట్ ఎందుకంటే వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మన ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు. మధ్యలో డెఫినెట్ గా మంచి సేల్స్ అనేవి మళ్ళీ మనం దీంట్లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ.